STN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాముకాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తోందా లేదంటే ప్రమాదవశాత్తు పాముకాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 6 సంవత్సరాలు ప్రేమించి కులాంతర వివాహం చేసుకుని 9 నెలలు గడవక ముందే భార్యను వదిలేసిన ఘటన గంగవరం మండలంలో చోటు చేసుకుంది. పల్నేరు మున్సిపాలిటీలోని గడ్డూరు కాలనీలో గల మస్జిదే నూర్ పాత మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ముస్లిం సోదరులతో కలిసి పల్నేరు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ పాల్గొన్నారు. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం 3 దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. ఒక వింత సమస్యతో సతమతమవుతున్నారు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం పాము కాటుకు గురైంది ఇప్పటిదాకా 103 సార్లు అంటే నమ్మాల్సిందే. నిరుపేద కూలి అయిన సుబ్రహ్మణ్యంకు భార్య 2 పిల్లలు ఉండగా వదలకుండా కాటేస్తున్న పాములు వెంటాడుతూనే ఉన్నాయి. 18 ఏళ్ల వయసులో తొలిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యంకు ఏ సర్పదోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం పగతో రగిలిపోతూనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం ఏ పొలంలో పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నా అక్కడికి వెతుక్కుంటూ వస్తున్నట్లు పాములు ప్రత్యక్షమై కరుస్తూ ఉండటం వింతగా మారింది. ఇలా ఏకంగా 103 సార్లు నాగుపాముతో పాటు వివిధ రకాల విష సర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం మాత్రం ప్రాణాలతోనే బతుకున్నాడు. పాము కాటుకు గురి కావటం, ఆ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావటం, కోలుకోవటం ఇది జరుగుతూనే ఉంది. పెద్దపంచాని మండలం శివాడి గ్రామ సమీపంలోని JMJ మిషనరీ ఆసుపత్రిలో పాము కాటుకు నాటు వైద్యం పొందుతున్న సుబ్రహ్మణ్యం ఎంతటి విషం సర్పం కరిచినా మృత్యుంజయుడిగానే డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇలా ఏకంగా పాము కాటుల్లో సెంచరీ కొట్టిన సుబ్రహ్మణ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. భార్య 2 పిల్లలు ఉన్న కుటుంబాన్ని పోషించడానికి నానా అవస్థలు పడుతున్నాడు. పాము కాటుకు గురైన ప్రతి సమయంలోనూ వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నాడు. వాళ్ళకి భయపడే ఇంటికాడ ఎంపీ చెట్టు సంగడ నట్టలే. దాంట్లో మా పిల్లలు సోకిన సరిగా లేదు, నీళ్ళు అసలు రావునా. ఇప్పుడు 2 పేషెంట్లే పిల్లలు. దానికి ముందు వచ్చిండేది ఈడ ఉన్నాయి చూడు గాయాలు, అట్లా కనాలు ఇది కరిచిండేదే, ఈడ కరిచిండేదే, ఇది కరిచిండేదే. ఇప్పుడు కూడా పనికి పిలుచుకోపోతారు అంటే ఇక్కడ అడిగితే కూడా లేదు పని అని చెప్పేసి వెళ్ళిపోతారు. నేను పోతే పూలు చేసుకొచ్చుకోవచ్చు, లేకుంటే గమ్మున ఉండొచ్చు. ఇప్పుడు నేను చేయలేని పరిస్థితి. ఏమో మా పుట్టినింటి వాళ్ళన్నా జరిగే వాళ్ళు అయితే అది ఒకసారి అర్థం చేసుకో. ఇంత ఇదిగా నీకు నెలకు 3 సార్లు, నెలకు 1 సారి 2 సార్లు ఇంతమంది ఉన్నాం కదా, అది వస్తే ఎవరు తనకి రాదు. ఇప్పుడు ఆయన గ్యాలతో ముట్టుకోలే వెళ్ళిపోతుంది. కొడదామని పోతే కూడా ఆ టైంలో చిక్కుదు, కనబడుతుంది, కొట్టేకి చిక్కుదు. పెడిగెత్తినట్లే పోయినట్లే నిలుచుకున్నట్లే అది ఎప్పుడో మాయమైపోతుంది. ఎన్నో కితాలు నేను కొట్టేకపోయి కూడా గమ్మున ఆడిపోయింది. నా చిక్కున్నా కొన్నిసార్లు కొట్టేస్తున్నాను, కొన్నిసార్లు వదిలేస్తున్నాను. ఒకసారి ఎట్లా కలిసినప్పుడు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్దచెల్లారగుంట గ్రామ పంచాయతీ కుమ్మరిగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య, పాడ్యము, పౌర్ణము, పాడ్యము అట్లా టైంలో ఏడన్నా అన్ని కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య, పాడ్యము, పౌర్ణము, పాడ్యము మధ్యలో తప్పించుకున్నాను. మిగతా మామూలు టైంలో ఆ టైంలోనే ఒక టైంలో ఏడన్నా ఉండి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే
మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను సార్. స్థానికుల కథనం మేరకు గంగవరం మండలం మబ్బువారిపేటకు చెందిన రమ్యశ్రీ, గంగవరంకు చెందిన భరత్ కుమార్ 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రమ్యశ్రీ దళిత కులానికి చెందిన అమ్మాయి అవటంతో పెళ్లికి భరత్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. కొన్ని రోజుల తర్వాత రమ్యశ్రీకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండటంతో అప్రమత్తమైన భరత్ 9 నెలల క్రితం ఆమెను కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వరని తిరుపతిలో కొంతకాలం అద్దె ఇంట్లో కాపురమున్నారు. అయితే ఇటీవల భరత్ తల్లిదండ్రులు వారిని ఇంటికి పిలిపించి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేయడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. భరత్ కు తమ కులానికి చెందిన మరో అమ్మాయితో పెళ్లి చేస్తామని చెప్పడంతో రమ్యశ్రీ గంగవరంలోని అబ్బాయి ఇంటి ముందు ధర్నా చేస్తూ న్యాయం చేయాలని కోరింది. అయితే భరత్ ను 18 రోజులుగా తన భార్య అయిన రమ్యశ్రీకు కనబడకుండా అత్తమామలు దాచినట్లు తెలిపింది. గంగవరం పోలీసులు తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. ఇద్దరికి పనులే పెట్టి ఆడ ఇంటి అడ్వాన్స్ అంతా పెట్టి ఆడ పెట్టేసి వస్తే ఆడ ఇల్లు సరలేదని చెప్పి ఆడిసి పెట్టేసి వచ్చేసా. అన్నాక ఆ బిడ్డ వచ్చా తోడుకొని వచ్చి మా ఊర్లోనే తిరిగా 3 నెలలు పెట్టుకుంటున్నా. 3 నెలల్లో పెట్టుకుంటే ముల్బాల్లో చేరికి ఆడ బాడీకి రూమ్ చేసి ఆడ పెడితే ముల్బాల్లో ఆడ పెడితే ఆడని ఇంకా ఇసి పెట్టేసి ఇట్లా వచ్చేసింది. 3 దినాలు రూమ్ లో పెట్టి వచ్చేసినాడు చిన్నాడు. 3 దినాలు ఆడ పెట్టేసి ఏమైతుంది తెలియక పుట్టింటోళ్ళు లేకుండా అత్తింటోళ్ళు లేకుండా 3 దినాల్లో రూమ్ లో పెట్టేస్తే ఏమనేది ముల్బాగుల్లా సార్. 3 దినాలు ఆడ పెట్టేసేస్తే ఆ పాప ఉందే లేదా వాళ్ళ ఇంటికి పోయిందే చచ్చిందే బతికిందే అని వాడు చూసినాడా ఫోన్ కన్నా చేసినాడా అతి గిత్తి లేకుండా ఉంటే ఏమనుకునేది. ఆ పాప వచ్చి మాట్లాడదాము అంటే ఈరోజు మాట్లాడతాం రేపు మాట్లాడతాం అని అంటారంట. పోలీస్ కేసులు పెట్టద్దండ మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పినారు. ఇన్నదాకా రాలేదు. మేము ఇన్నదాకా పోలీస్ స్టేషన్కి పోయినలేదు. ఇంక పోతాము న్యాయం జరిగే వరకు ఇడిచేయా మేము. ఆ పాప న్యాయం జరగల్లా. అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఇదే పరిస్థితి ఊరికే ఉంటారా? ఇంకొక బిడ్డనట్లు అన్యాయం చేయొచ్చా? ఆవిడ న్యాయం చేయాలని మేము కూర్చోన్నాం. న్యాయం జరిగే వరకు మేము మీడే ఉంటాం. కొలుమో గోత్రమా అప్పుడు వాళ్ళ ఇళ్ళ తెలిసిండెళ్దా కొలుమో గోత్రం అని చెప్పిండెళ్దా అప్పుడే ఎడిచిండల్లా వాళ్ళు వద్దురా మనకేనే. ఇప్పుడు అంతా అయినాక నా 9 నెలలు పెళ్ళిళ్ళు అయినాక ఇప్పుడు కొడుకుని పెట్టుకుంటే ఆడబిడ్డ జీవితం ఏమయ్యేది? వాళ్ళు ఏమయ్యేది? విడిచి పుట్టింటోళ్ళు ఇడిచేసినారు, అత్తోళ్ళు ఇడిచేసినారు, మధ్యలో ఆడబిడ్డ ఏమయ్యేది సార్? న్యాయం జరిగినాకట్లా చూడాలా మీరు. అదే మా సార్ మేనత్త ఆ పాపకి ప్రభావతి. నా పేరు శ్రీరమ్య. మాది మబ్బువారిపేట గ్రామము, గంగవరం మండలము, మేల్మే పనిచేస్తాము. మేము 6 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాక మేము డిగ్రీ ఇది జాబ్ చేసినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందులో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసేప్పటికీ భరత్ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు. వచ్చి వెళ్ళిపోదామని వచ్చినాడు. వచ్చి హైవేలో ఉన్న మామిడి తోపు దగ్గరికి వచ్చి బెదిరించినాను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అది దీన్ని బెదిరించి తోడుకొని నేను మా నాన్నని మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి కూడా వెళ్ళిపోతే చేసుకొని తిరుపతికి పోయినాం. మళ్ళీ మా అత్తలు ఫోన్ చేసి నేను చచ్చిపోతాము అది ఇది అంటే వస్తే మళ్ళీ వస్తే మళ్ళీ మా అత్త మా మమ్మల్ని పట్టుకొని కొడితే మళ్ళీ మా అమ్మోళ్ళని అడిగితే మా అమ్మోళ్ళని ఒప్పించుకొని మేము మా అమ్మోళ్ళ పెళ్లి ద్వారా మేము ఉంటుంది 9 నెలలు ఉంటుంది. ఇప్పుడు మా అత్త మా మామ విడదీయాలని చూస్తున్నారు సార్. భరత్ ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. ఇప్పుడు 18 రోజులు అవుతుంది వదిలే వచ్చి. అసలు ఏడున్నాడో కూడా తెలియదు. దానికి కూడా కారణం మా అత్త మా మామే. ఏడు దాచి పెట్టినారు కూడా మాకు తెలియదు. కారణం ఏం చెప్తాను? కారణం ఏమంటే మేము ఎస్సీ క్యాస్ట్ మాల్ దొద్దు నీకు బండి తీయిస్తాము, వేరే బండి తీయిస్తాము, వేరే సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాము, వదిలేసి వచ్చేయి అని. 9 months అవుతుంది. అబ్బాయి క్యాస్ట్ బీసీ బోయా.
సందర్భంగా వెంకటేగౌడ మాట్లాడుతూ పవిత్రమైనటువంటి ముస్లింల ఖురాన్ దివి నుంచి భూమి మీదకి దిగి వచ్చిన నెల ఈ రంజాన్ మాసమని, అలాంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లింలు ఇఫ్తార్ విందు ఇవ్వటం ఆనవాయితీగా వస్తోందన్నారు. నేడు అటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీకని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని, అందరూ బాగుండాలని ఆకాంక్షించడం జరిగిందన్నారు. सामने हां ओके रमजान की सही इबादतें नसीब फरमा। रमजान मुबारक में तुझे खुश करकर जिंदगी गुजारने की तौफीक नसीब फरमा। अल्लाह हमारे गैर भाइयों को भी और तमाम मुसलमानों को भी बचकर जिंदगी गुजारने की तौफीक नसीब फरमा। अल्लाह लड़ाई झगड़े फितने फसाद से हम सब की हिफाजत फरमा। अल्लाह हम तमाम खास तौर पर हमारी गुस्ताख है, हमारा सही रहनुमा सही रहकर अल्लाह हमारे लिए मुंतखब फरमा। अल्लाह हम तमाम की जिंदगी में खैर के फैसले फरमा, बरकत के फैसले फरमा, रहम के करम के आफियत के फैसले फरमा। अल्लाह हम तमाम के साथ आपके सारे उम्मती मुसलमान की परेशानी को दूर फरमा, सारे उम्मती मुसलमान की हाथ पर लगाने के फैसले फरमा। अल्लाह हमारे दीन के आवाम की हिफाजत फरमा। अल्लाह हमारे दीन की आवाज़ की मसाजिद की मकातिब की खंडाओं की हिफाजत फरमा। हम तमाम को मौत से पहले आखिरत की तैयारी की तौफीक नसीब फरमा। अल्लाह मौत से पहले करने वाली मौत नसीब फरमा। अल्लाह ईमान वाली मौत नसीब फरमा, नमाज वाली मौत नसीब फरमा। అందరూ సెల్లు पूरे लाइन में खड़े रहो बच्चों। दाल पूछ के डाल ले
यार फिचा सामने फिचा बच्चा ने भाई बच्चा Hey!